స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి. ఆ ఎన్నికల్లో మీ అందరినీ కూడా మీ రిజర్వేషన్లను బట్టి మీ అర్హతలను బట్టి ఇక్కడ ఉన్న చాలా మందిని సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీటీసీలుగా చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉన్నది, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది. అది జరగాలి, ప్రజలు మనతో ఉండాలి అంటే మనం కాంగ్రెస్ పార్టీతో ఉండాలి, కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలి. మనం నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ప్రతిసారి ఒక మాట మాట్లాడుతున్నారు, కడియం శ్రీయేడి అవకాశవాది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు. ధరణిలో 100 ఎకరాల భూములను ధరణిని అడ్డం పెట్టుకొని 100 ఎకరాల భూములను హైదరాబాద్ లో ఆక్రమించుకున్న విషయం కూడా నాకు తెలుసు. ఏనాడో ఒకరోజు పాపం పండుకొని పాపం పండిన రోజు వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఆ కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ బీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్న సమయంలో నేను వాళ్ళ ఎంట తిరిగి ఆ పెంట కొంత నేను రాసుకోవడానికి ఇష్టం లేకుండా రైతు వచ్చానని చెప్పేసి